కృష్ణానదికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. పామరులోని తోడేళ్లలాంక దిబ్బకు వెళ్లారు జేసీ గీతాంజలి. మరపడవలపై వెళ్లి అక్కడ పరిస్థితిపై సమీక్షించారు. అక్కడి ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పారు. ముందుగా చిన్నపిల్లలు, బాలింతలు సురక్షిత ప్రాంతాలకు రావాలని సూచించారు. ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని ప్రజలకు జేసీ గీతాంజలి శర్మ చెప్పారు. వరద ప్రవాహంపై సీఎం చంద్రబాబు కలెక్టర్లందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారన్నారు. ముంపు గ్రామాలు సందర్శించిన వారిలో ఆర్టీఓ, తహసీల్దార్ కుసుమకుమారి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఈ రోజు 7:30 వచ్చింది. తెలీదు అసలు ఈసారి అర్ధ గంటలో ఒక 50,000 అలా పెరుగుతుంది. మనం ఎలా ప్రిడిక్ట్ ఎలా చేసుకుంటాం? అందుకే 9 లక్షలు అయితే ఖచ్చితంగా వస్తుంది. సీఎం గారు ఒక టీసీ తీసుకున్నారు అందరు కలెక్టర్స్ తోటి. 9 లక్షల ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత 10 కూడా ఉండొచ్చు అని చెప్పారు. 5 to 6 లాక్ ఉంటుంది. వరద ప్రవాహం ఉధృతంగా వస్తుంది. ప్రజలు అప్రమత్తతతో సురక్షిత ప్రాంతంలో రావాలని సూచించారు ఎమ్మెల్యే వర్గకుమార్ రాజా. ప్రజలను తరలించడానికి బాపట్ల, మచిలీపట్నం నుంచి బోట్లు తీసుకొస్తున్నామన్నారు. మచిలీపట్నం నుంచి 4, బాపట్ల నుంచి కొన్ని బోట్లు ట్రైలర్స్ పై వస్తున్నారన్నారు. బోట్లు రాగానే ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. లుర్రుపాలెం, తోట్లవల్లూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే వర్గకుమార్ రాజా అధికారులు ఈ విధంగా అన్నారు. పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలి వెళ్లాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. ప్రజలను తరలించేందుకు ప్రతిలంక గ్రామానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అపోహలు వీడి అధికారులకు సహకరించాలన్నారు. కృష్ణా ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోందన్నారు కలెక్టర్. జిల్లాలో ఇప్పటివరకు 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 600 మంది వరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు కలెక్టర్. జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ కూడా మనకు కృష్ణా నది వరదల ప్రభావం వల్ల ఇంకా ఉధృతి అలాగే కొనసాగుతుంది. ఎప్పుడూ లేని విధంగా వరద ఎక్కువ రావడం వల్ల ఆల్రెడీ లంక గ్రామాల్లో ఉన్న అందరినీ కూడా లంక గ్రామాల నుంచి బయటికి తీసుకురావాలి అని గ్రామానికి ఒక బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందం వాళ్ళు అందరూ కూడాను బోటులతో, కొన్ని చోట్ల బస్సులతో ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నారు. సో లంక గ్రామ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేసి వీలైనంత వరకు బయటికి రావడం మనకు ఎంతో మంచిది. మనము చాలా రోజుల నుంచి చూసాము, ఇలాంటిది ఉన్నప్పుడు ఎంతో చూసాము అనుకునేది అనే అపోహతో కొంతమంది కోఆపరేట్ చేయట్లేదు. అలా అయిన ఎడల మళ్ళీ ప్రమాదం జరిగే ఇబ్బంది ఉంది. సో దయచేసి అందుకోసం అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. లంక గ్రామ ప్రజలందరూ కూడా ప్రభుత్వంతో, జిల్లా యంత్రాంగంతో సహకరించి దయచేసి బయటకు రావాలి అని కోరుకుంటున్నాను. అన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాము. పునరావాస కేంద్రాల్లో కూడా అన్ని సదుపాయాలు కూడా పెట్టడం జరిగింది. ఇది ఒకవైపు అయితే ఇంకా మనకు బుడమేరు కూడాను పొంగి పెరుగుతుంది కనుక బుడమేరు పైన మన